మసాలాలేమీ లేకుండా ఎంతో టేస్టీగా కరివేపాకు రైస్ చేసుకోవడం కోసం ముందుగా పాన్లో కొంచెం నూనె వేసి దానిలో కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకొని అవి సగం వేగాక 2 స్పూన్ల పచ్చిపప్పు, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీరా ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్నని మంట మీద వేపుకొని అవి వేగాక 1 స్పూన్ నువ్వులు, 1 కప్పు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, నిమ్మకాయ సైజు చింతపండు వేసి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారిన తర్వాత అర స్పూన్ ఇంగువ, ఉప్పు వేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. బాండీలో నూనె వేసుకొని దానిలో ఎండుమిర్చి, 1 స్పూను ఆవాలు, జీరా, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు వేసి వేపుకొని తాలింపు వేగాక ముందుగా వండి చల్లార్చుకున్న అన్నం, మిక్సీ పట్టుకున్న పొడి వేసి ఒక్కసారి కలుపుకొని ఉప్పు చూసుకొని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అండి. మిగిలిన పొడి దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై.